ఎతికే సమయం కాదు మన సమయం. ఎందుకంటే అయిపోయింది, ఇంకా మనకి దేవుడిచ్చిన సమయం అయిపోయింది. పరీక్షలు చూడండి, పేపర్కి ఎగ్జామ్ రాయడానికి 3 గంటల సమయం ఉంటుంది. ఆ 3 గంటల సమయంలోనే మనం ఎగ్జామ్ ముగించుకోవాలి. అయ్యా ఇంకా 10 క్వశ్చన్లు ఉండిపోయినాయి, నాకు ఇంకో అరగంట ఇమ్మంటే ఇస్తారా? లెచ్చలేసి అక్కడ బెల్ల కొడతారు, టైం అయిపోయింది, లాస్ట్ వార్నింగ్ అంటాడు, లాస్ట్ 10 minutes 5 minutes అయిపోయింది టైం. దేవుని దగ్గరకు వచ్చిన మనమేమంటాం? ప్రభా ఇంకా కొంచెం అవకాశమేనైనా, ఇంకొంచెం సమయమి. దేవుడు ఈ 2025 సంవత్సరాల నుంచి నీకు సమయం ఇస్తూనే ఉన్నాడు. నీకు ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, నెలల వెనక నెలలు, సంవత్సరాలు ఇచ్చినా కానీ త్రాగుడు మానలేవు, వ్యభిచారం మానలేవు, సిగరెట్లు మానలేవు, సినిమాలు మానలేవు, బూతు మాటలు మానలేవు. ఇంకెంత సమయం దేవుడు మనకి ఇవ్వాలి? మన సమయం అంతా కూడా లోకానుసారమైన విషయాలకు సమయం ఇస్తున్నాం, కానీ దేవునికి ఎప్పుడు ఇస్తున్నావు? దేవుణ్ణి ఎప్పుడు వెతుకుతున్నావు? ఏం వెతుకుతున్నావు మనం? లోకములో ఉన్న వాటిని. అందుకంటాడండి, అక్షయమైన వాటిని వెతకాలంట. శాశ్వత కాలం మనతో ఉండేదేంటి? మన విశ్వాసమే. దేవుని దగ్గరికి నడిపించేది మన భక్తే, దేవుని దగ్గరికి చేర్చేది మన భక్తి. అలాంటి భక్తిని నువ్వు కోల్పోయి దేనిని సంపాదించి దేనిని పోగేసుకున్నా, ఈరోజు డబ్బును నువ్వు ఎంత పోగేసుకున్నా కానీ నువ్వు సంపాదించిన ఒక్క పైసా కూడా నిన్ను దేవుని రాజ్యం చేర్చడం. హల్లెలూయా. అలాగైతే ధనవంతుడు పరలోక రాజ్యం ఉండాలి కదా. డబ్బుతో దేవుని రాజ్యంలో సీట్ కొనేసుకుంటే, టికెట్ కొనేసుకుంటే, లేదంటే ఒక MBBS సీట్ లాగా ఒక 50 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి కొనుక్కుంటే పేదవాడు ఎవడు కూడా పరలోక రాజ్యం వెళ్ళడు. ఈరోజు ధనవంతులు వెళ్తారు, రాజకీయ నాయకులు వెళ్తారు. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడండి? దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, సూది బెజ్యంలో ఒంటి దూరటం సులువు, కానీ ధనవంతులు నా రాజ్యంలో చేరటం దుర్లభం అన్నాడు ఆయన. కష్టం. ఎందుకు? ధనం ఉన్నవాడికి దేవుడితో పని లేదు. కుష్టి వ్యాధి కలిగిన లాజరు దేవుడు రాజ్యం వెళ్ళాడు, కానీ ఆ ధనవంతుడు వెళ్ళలేకపోయాడు. ధనవంతుడు లాజరు ఇద్దరికి ముఖ పరిచయాలు ఉన్నాయి. రోజు కూడా ఆ బలవంతుడైన లేదంటే ఆ ధనవంతుడు తినే రొట్టె ముక్కలు కింద పడుతుంటే తీసుకుని లాజరు తిని తన యథార్థతను, నీతిని కాపాడుకుంటూ దేవుని స్తుతించేవాడు. ఒకనొక రోజు ఆ లాజరు చనిపోయి పరలోక రాజ్యంలో ఉన్నప్పుడు ఈ ధనవంతుడు ఎక్కడ ఉన్నాడండి? నరకంలో ఉన్నాడు. హల్లెలూయా. ఈ ధనవంతుడు నరకంలో కాలిపోతే ఏడుస్తున్నాడు, రోదన వేదన. అందుకన్నాడు కదా, అగ్ని ఆరదు, పురుగు చావదు. దేవుడు ఎంత క్లియర్గా మనకి ఒక జూమ్ వేసి ఒక విజువల్ చూపించిన కూడా ఈరోజు మనుషుల్లో భయం లేదండి. ఈరోజు తాగువాడు తాగుతూనే ఉన్నాడు,